దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీకు శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు, ఈ కుటుంబ జీవనంలో మనం ఉండినప్పుడు, మన కుటుంబాలు మనము నడిపించుకుంటున్నప్పుడు, ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు కొన్నిసార్లు భయంకరమైన పరిస్థితులు మనకు ఎదురవుతాయి. అంటే కొన్నిసార్లు దుఃఖ సమయాల్లోకి మనం వెళ్ళిపోతాం. కొన్నిసార్లు అవమానాలు మనకు ఎదురవుతాయి. కొన్నిసార్లు మన కుటుంబాల్లో దుర్వార్తలు వినాల్సి వస్తుంది. అని అనారోగ్య సమస్యలు కావచ్చు, అప్పుల బాధలు కావచ్చు, ఆర్థిక ఇబ్బందులు కావచ్చు, అసమాధాన పరిస్థితులు కావచ్చు, కుటుంబంలో ఏదైనా ఒక లోటు కొరత కావచ్చు. ఇలాంటి పరిస్థితులన్నీ మనము ఒక్కోసారి అనుభవిస్తాం. ఒక్కొక్కసారి మనుషుల వల్ల మనం మోసపోతూ ఉంటాం. ఒక్కోసారి మనుషుల వల్ల మనము గాయపరచబడుతూ ఉంటాం. ఒక్కోసారి మనుషుల వల్ల మనకు తీరని దుఃఖము, వేదన కలుగుతూ ఉంటుంది. అలాంటి సందర్భములలో మనము దేవునిని ఆశ్రయించినట్లయితే, దేవునికి మన విజ్ఞాపనలు, విన్నపాలు, మొరలు ఆయనకి చేసినట్లయితే, ఆకాశమందున్న దేవుడు మన ప్రార్థన ఆలకించి మనకు సహాయం చేస్తాడండి. మన దుఃఖమును, మన నిట్టూర్పును, మన అంగలార్పును ఆయన నాట్యంగా మార్చే దేవుడై ఉంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూద్దాము లేఖన భాగము, కీర్తన గ్రంథము 30వ కీర్తన 11వ చరణములో భక్తుడి రీతిగా ఆత్మపూర్ణుడై రాస్తూ ఉన్నాడు. నా ప్రాణం మౌనంగా నుండక నిన్ను కీర్తించినట్లు నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, ఆయన యొక్క అంగలార్పును నాట్యముగా మార్చాడంట దేవుడు. నా అంగలార్పును, నా వేదనను, నా దుఃఖమును, నా విచారములను కొట్టివేసి నన్ను సంతోషభరితులుగా నువ్వు మార్చి ఉన్నావయ్యా. సంతోషభరితునిగా నన్ను చేసి ఉన్నావు. ఆ శ్రమ, ఆ కష్టము, ఆ బాధనంతా తొలగించి సంతోషింప నన్ను చేసి ఉన్నావు. కాబట్టి నేను ఇప్పుడు గంతులు వేస్తున్నాను, నాట్యం చేస్తున్నాను, ఆనంద పరవశున్నై ఉంటూ ఉన్నాను అని భక్తుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ప్రియమన్నటువంటి ప్రజలారా, ఈనాడు మనుషులు సంతోషం కోసం, గంతులు వేయటం కోసం రకరకాల వాటిని ఆశిస్తూ ఉంటారు, రకరకాల అనుసరిస్తారు కూడా. మరి ముఖ్యంగా సిటీస్లో వారు ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తూ ఉంటూ ఉంటారు. గంతులు వేస్తారు. అది తీసుకున్నంతసేపు, అది అక్కడ ఉన్నంతసేపు, ఆ ప్లేస్లో ఉన్నంతసేపు వారు కొంచెం ఎగురుతూ ఆనందిస్తారు. కానీ ఆ తర్వాత వారికి మరలా బాధ కలుగుతూనే ఉంటుంది, ఆ వేదన ఉంటూనే ఉంటుంది, ఆ దుఃఖంలో మునిగిపోతూనే ఉంటారు. అయితే ప్రియులారా, ఇక్కడ దావీదు భక్తుడు చెప్పినటువంటి సంతోషము, ఆనందము, నాట్యం అనేది పూర్తిగా తన జీవితంలో బాధలు కొట్టివేసి దేవుడు సంతోషింపచేసాడు అని గంతులు వేస్తున్నాడు, నాట్యం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఓ సహోదరి, సహోదరుడా, నీవు దుఃఖములో ఉన్నావా? నీవు వేదనలో ఉన్నావా? నువ్వు అవమానంలో ఉన్నావా? నష్టములో ఉన్నావా? కష్టములో ఉన్నావా? ఇతరులు నిన్ను నిందిస్తూ ఉన్నారా? ఇతరులు నిన్ను మోసం చేసి ఉన్నారా? అగమ్య గోచరమైన దిక్కు లేనటువంటి పరిస్థితిలో నువ్వు పడి ఉన్నావా? కన్నీళ్లే నీకు అన్నపానములుగా మిగులుతున్నాయా? నిట్టూర్పులు, వేదనలతో నువ్వు కృంగిపోయి ఉండి నా జీవితం అయిపోయిందని నువ్వు అనుకుంటూ ఉన్నావా? ఓ యవనస్తుడా, యవనస్తురాలా, ఓ సహోదరి, సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుచూ ఉన్నాడు. దేవునిని ఆశ్రయించు, నీ దుఃఖమును కొట్టివేస్తాడు, నీ అంగలార్పును తీసివేసి ఆయన నిన్ను నాట్యమాడేటటువంటి సంతోషభరితునిగా చేస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన దేవునికి అసాధ్యం అనేది ఏది లేదండి. నీ పరిస్థితులు, నా పరిస్థితులు సమస్తము దేవునికి తెలుసు. ప్రియులారా, నువ్వు ఏ వేదనలో ఉన్నావో, ఏ దుఃఖములో ఉన్నావో, దేని చేత నీ హృదయము, నీ కన్నులు భారముగా ఉంటూ ఉన్నావో, రాత్రింబగళ్ళ కన్నీళ్ళే నీకు అన్నపానములుగా మార్చబడి ఉన్నావో, నీవు ఆటి గురించి, ఒకవేళ నీ స్వయంకృత అపరాధం వలన నువ్వు పట్టబడి ఉన్నావేమో, జనుల వలన నువ్వు పట్టబడి ఉన్నావేమో, నిందించబడి ఉన్నావో, నీ కుటుంబం చిన్న భిన్నం అయిపోయిందేమో, దేవునికి విజ్ఞాపన చెయ్యి. దినమున ని దుఃఖమును ఆయన కొట్టివేసి, నీ అంగలార్పును తీసివేసి సంతోషముతో మిమ్మల్ని నింపబోతున్నాడు. ఆనందముతో మిమ్మల్ని నింపి నాట్యమాడేవారిగా చేసి సాక్షి బిడ్డలుగా నిలబెట్టబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నమ్మండి, విశ్వసించండి, దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్.